రౌడీ షీటర్‌లో గుండెల్లో దడ పుట్టిస్తున్నటువంటి రాజాంపట్నానికి చెందిన సీఐ నవీన్ కుమార్. ఇటీవలే ఏదైతే డోల్పేటలో మైనర్ బాల్ రీల్ చేయించి ఒక రౌడీ షీటర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయించి జనాలకి పట్టణంలోని ప్రజలకైతే మాత్రం ఆ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. అది గ్రహించిన సీఎం నవీన్ కుమార్ ఎవరైతే అప్‌లోడ్ చేశారో ఆ వీడియోలు చేసినటువంటి రౌడీ షీటర్, మాజీ రౌడీ షీటర్, ఇప్పుడు రౌడీ షీటర్ అనిల్ కుమార్‌ని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే పరిస్థితి చూసాం. అదే కాకుండా తాజాగా మరొక రౌడీ షీటర్‌ని అదుపులోకి తీసుకునే సంఘటన అయితే విజయనగరం జిల్లా రాజంపట్నంలో చోటు చేసుకుంది. అసలు ఎవరు ఆ రెండో రౌడీ షీటర్ అనేది మనతో పాటు టౌన్ సీఐ నవీన్ కుమార్ ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి విందాం. సార్ చెప్పండి, ఇంతవరకే ఒక రౌడీ షీటర్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపించారు. ఇప్పుడు తాజాగా మరొక రౌడీ షీటర్. అసలు ఆ రౌడీ షీటర్ ఎటువంటి కార్యక్రమానికి పాల్పడ్డాడు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఏం చేశాడు చెప్పండి సార్. మొన్న నైట్ మనకి ఇక్కడ ఒక ప్రముఖ పెట్రోల్ బంక్ అండి, మన పట్టణ నడిబొడ్డున ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి పెట్రోల్ కొట్టించుకొని బాయ్ డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకుండా, నేను ఎవరో నీకు తెలుసా, నన్నే డబ్బులు అడుగుతారు నువ్వు అని చెప్పేసి ఆయన మీద దౌర్జన్యం చేసి డబ్బులు ఇవ్వకుండా ఆయన్ని నెట్టేసి, నన్ను డబ్బులు అడిగావంటే నిన్ను నరుకుతా, చంపుతా, నువ్వు ఎలాగ రోడ్డు మీద తిరుగుతావు చూస్తా, నీ కాలు చేయి తీసేస్తా అని చెప్పి బెదిరించడం జరిగింది. అయితే ఎవరైతే ఇందులో విక్టిమ్ ఉన్నాడో అతను ముందు భయపడ్డాడు. తర్వాత మా స్టేషన్కి వచ్చి నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తే వీడు మా దగ్గర షీట్ ఉన్న ఒక రౌడీ షీటరు పడాల శేఖర్ అని తెలిసిందనమాట. మేము వెంటనే కేసు రిజిస్ట్రేషన్ చేస్తాం, వాడిని అదుపులోకి తీసుకున్నాం. సో ఇలాగా బెదిరించి డబ్బులు తీసుకొని, డబ్బులు కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ వాళ్ళని ఒక రకమైన భయాన్ని కలుగజేసి, డెత్ అంటే నిన్ను చంపేస్తాడేమో అని భయంలో ఎవరైనా ఒక ప్రాపర్టీని డెలివరీ చేస్తే అది ఎక్స్ట్రాషన్ కింద వస్తుంది. సో మేము అదే సెక్షన్ వేసాం. ఇది 10 సంవత్సరాల సెక్షన్ ఉన్న సెక్షన్, బెయిల్ రాదు. సో అందుకోసం 308 క్లాస్ 5 వేసి ఎక్స్ట్రాషన్ కింద ఆయన అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం అయింది. అతనికి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. సో ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం. ఇతనే కాదు, ఇంకొందరు కూడా ఇలా టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ తీసేసుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం, చిన్నవే, లేదా కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది తీసేసుకొని డబ్బులు ఇవ్వకపోవడం, ఏదంటే నేను రౌడీ షీటర్, నేను బెదిరించడం ఇది జరుగుతుంది మాకు తెలిసింది. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నాం. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరేం భయపడక్కర్లేదు. ఇదే విధంగా ఎవరైనా చేస్తే ఇది ఒక ఉదాహరణ మీకు, అంటే పోలీస్ వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఇటువంటిది జరిగితే అని మీకు నమ్మకం కలిగించాలని మా ఉద్దేశం. ఇటువంటిది ఎక్కడ జరిగినా కూడా ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే మాకు తెలియజేయగలరు కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ రౌడీ షీటర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఆ రౌడీ షీటర్ ఎక్కడ, ఏ ఏరియా? మన బొబ్బిలి సెంటర్కి సంబంధించినవాడు. ఆయనకి గతంలో మన దగ్గర అలాగే 2 టౌన్లో, పొందూరులో కేసులు ఉన్నాయి. సో ఇక్కడ ఇది కొత్తగా ఒక కేసు అయింది. ఇలా చూసుకున్నట్లయితే దారి కాచి డబ్బులు దోపిడీ చేసే సంఘటనలు అయితే రాజంలో చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది అయితే భయపడి అయితే ఫిర్యాదు చేయలేని పరిస్థితి కనిపించింది. వాళ్ళకి ఎటువంటి మీరు భరోసా ఇవ్వాలనుకుంటున్నారు, ఎటువంటి ధైర్యం చెప్తారు మీరు? పూర్తి భరోసా ఇస్తున్నామండి. ఇందులో మీకు ఒకటే చెప్తున్నాం, డౌట్ పడాల్సిన అవసరం లేదు. మా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ సార్ ఐపీఎస్ గారు, ఆయన ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇదివరలోనే మీకు చెప్పాను నేను, రౌడీజాన్ని ఎట్టి పరిస్థితిలో కోకటి వెళ్తా లాగేస్తాం. ఇక్కడ తిన్నగా ఉన్నారా, పని చేసుకొని కష్టపడి బతికారా, ఒక సాధారణమైన ప్రజల్లాగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తాం. ఇంకొకరు స్వేచ్ఛను లాక్కొని ఇంకొకరు హక్కును లాక్కుంటే మాత్రం తాట తీస్తాం. ఇలా చూసుకున్నట్లయితే కొంతమంది జులాయిగా తిరిగి ట్రిపుల్ రైడ్ చేసి కాలేజీలు, స్కూళ్ళు విడిచిపెట్టిన టైంకి అయితే అక్కడ తిరిగే పరిస్థితి కనిపించింది. అటువంటి కానీ మీకు కనిపించినట్లయితే వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది కూడా అండి, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ విడిచిపెట్టే టైం, కాలేజ్ విడిచిపెట్టే టైంలో మేము వాళ్ళకి పెట్రోలింగ్ పంపిస్తున్నాం. కనిపిస్తే మాత్రం వాళ్ళకు కూడా సేమ్ ఈవి టీచర్స్ కింద కేసులు రిజిస్టర్ చేస్తాం. ఇంకా ఏమైనా చట్టపరంగా పెద్ద కేసులు ఉంటే మ్యాక్సిమం పెద్ద సెక్షన్లు వేసి అరెస్ట్ చేసి పంపించడానికి చూస్తాం. సో ఇటువంటి మానుకోవాలని చెప్తున్నాం. అటువంటి పరిస్థితి కల్పించుకోవద్దు, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే స్టూడెంట్స్కి కూడా చెప్తున్నాం, స్టూడెంట్స్కి కూడా మీరు భయపడక్కర్లా, ఎవరిదైనా భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు, అది మేము సాల్వ్ చేస్తాం.
ఇది ఇలా పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజంపట్నం అయితే ఉందో, రాజంపట్నం దినదిన అభివృద్ధి చెందే పట్టణంగా అయితే ఇప్పుడు మారింది. ఇలా చూసుకున్నట్లయితే కొంతమంది అల్లర్లు, ఆకతాయిలు, రౌడీ షీటర్లు ఎవరైనా దారి కాచి అయితే మాత్రం డబ్బులు బండ్లు ఆపైతే డబ్బులు దోపిడీ చేసే పరిస్థితి జరిగే సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. కొంతమంది ఫిర్యాదు చేయడానికి భయపడే పరిస్థితి కనిపించింది. ఇటీవల చూసుకున్నట్లయితే మైనర్ బాలులు అయితే వీడియోలు చేయించి, రీల్స్ చేయించి అప్లోడ్ చేసే పరిస్థితి, అటువంటి రౌడీ షీటర్ని అనిల్ని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. తాజాగా మరొక రౌడీ షీటర్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే రాజంపట్నం సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుని అక్కడ పనిచేసినటువంటి బాయ్కి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నువ్వు నన్ను డబ్బులు అడుగుతావా, చంపేస్తున్నానంటే మాత్రం వాడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తికి. అందులో చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డాడో ఆ వ్యక్తిని అయితే మాత్రం ఈరోజు ఒక ఫిర్యాదుతో అయితే మాత్రం పడాల శేఖర్ అనే రౌడీ షీటర్, బొబ్బులి సెంటర్లో ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్ గతంలో కూడా అనేక కేసులు అయితే ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఆ కేసు ఏదో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు అయితే పడాల శేఖర్ని అయితే ఈరోజు అదుపులో తీసుకుని రిమాండ్ పంపించే పరిస్థితి కనిపించింది. ఇంకో విషయం కూడా చెప్పుకోవాల్సింది ఏమంటే, ఇటువంటి దాడులు కానీ ఎవరినైతే వాహనాలు అయితే ఆపి ఎవరైతే డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాకు దర్జాగా ధైర్యంగా మీరు ఫిర్యాదు చేయొచ్చు, ఆ విషయాలు గోప్యంగా ఉంచుతాం. సీఎం నవీన్ కుమార్ అయితే మాత్రం మనకు భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఎస్పీ గారి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇటువంటి రౌడీలు కానీ ఆకతాయిలు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళపై ఫిర్యాదులు వచ్చినా అటువంటివి అయితే గ్రహించి అయితే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు అయితే ఆదేశాలు జారీ చేయడం. ఈ విషయంపై అయితే మాత్రం కొత్తగా వచ్చినటువంటి నవీన్ సీఏ కుమార్ గారు అయితే ఆ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రౌడీలో అయితే మాత్రం గుండెల్లో దడలు పుట్టించేలా అయితే మాత్రం ఇటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి, తస్మాత్ జాగ్రత్త అనే విధంగా అయితే ఈరోజు సీఏ నవీన్ కుమార్ హెచ్చరించే పరిస్థితి. ఇదే విషయంపై అయితే ఎక్కడైనా ఆకతాయిలు కానీ రౌడీలు కానీ అయితే పెట్టేగిన పరిస్థితులు కనిపించే మాత్రం దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి నవీన్ కుమార్ ఆరోపించే పరిస్థితి. రాజంపట్నం నుంచి సురేష్, RTV.